ఎగ్జామ్ దగ్గర పడుతుంది, ఎగ్జామ్ పాస్ అవుతానా ఫెయిల్ అవుతానా, లవర్కి ప్రపోజ్ చేయాలి, ఒప్పుకుంటుందా చెప్పుతో కొడుతుందా, ఇలా రకరకాల ఆలోచనలు మెదడు చుట్టూ తిరుగుతుంటుంది కదా, దీన్నే ఓవర్ థింకింగ్ అంటారు. ఈ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లం నాకు మాత్రమే కాదు, చుట్టూ ఉన్న చాలా మందికి ఈ మధ్య కామన్ అయిపోతుంది. అసలు ఈ ఓవర్ థింకింగ్ అంటే ఏంటి, అసలు ఓవర్ థింకింగ్ వల్ల ప్రాబ్లమ్స్ ఏమిటి, ఎలాంటి వాళ్ళు ఈ ఓవర్ థింకింగ్కి గురవుతారు అన్న దాని గురించి మనం ఈ వీడియోలో చాలా క్లియర్గా చూసేద్దాం. ఓవర్ థింకింగ్ అంటే ఏముందిలే, థింకింగ్ లేకుండా ఏ పని చెయ్యం కదా, ఓవర్ థింకింగ్ ఉంటేనే మంచిది అని చాలామంది అనుకుంటూ ఉంటారు. కానే కాదు, థింకింగ్ చేయడం వేరు, ఓవర్ థింకింగ్ వేరు. ఓవర్ థింకింగ్ అంటే కంటిన్యూస్గా ఒక దాని గురించి మీరు ఆలోచిస్తూనే ఉండడం, దానికి సొల్యూషన్ ఉన్నా సరే అది అలా అవుతే ఎలా అవుతుంది, ఇలా అవుతే ఎలా అవుతుంది అని రకరకాల ఆలోచనలతో నెగిటివ్ మైండ్ సెట్తో మనం అట్లా కృంగిపోతూనే ఉంటాం. అసలు ఈ ఓవర్ థింకింగ్ అన్నది దేనివల్ల వస్తుంది? ఓవర్ థింకింగ్కి మెయిన్ కారణం భయం. మనం ఏదైనా కొత్త విషయం చేసేటప్పుడు ఆ విషయం మనం కరెక్ట్గా చేస్తామా చెయ్యమా అనే భయం. చుట్టూ ఉన్న వాళ్ళు మనల్ని ఏమైనా చూసి నవ్వుతారా, లేదంటే మనం ఏమైనా తిట్టులు తింటామా అనే ఒక భయం. దానివల్ల ఓవర్ థింకింగ్ ఎక్కువగా వస్తుంది. ఇంకొక కారణం పాస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఇంతకు ముందు ఏదైనా పని చేసినప్పుడు అది నెగిటివ్గా అయినప్పుడు, అంటే ఆ పని చేయడం ద్వారా ఎవరి దగ్గరైనా తిట్టులు తిన్నప్పుడు, లేదు అంటే అది భయంకరంగా ఫెయిల్ అయినప్పుడు దాని నుంచి ఒక భయం స్టార్ట్ అవుతుంది. సో దానివల్ల మనం ఏ పని చేయలేం, చేయాలనిపిస్తున్నా చేయలేం. సో పాస్ట్ ఎక్స్పీరియన్స్ వల్ల కూడా ఈ ఓవర్ థింకింగ్ అన్నది వస్తూ ఉంటుంది. అండ్ పర్ఫెక్షనలిజం. కొంతమంది ఏ పని చేసినా చాలా ప్రిసైజ్గా చేయాలి అనుకుంటారు, ఇలా చేస్తేనే కరెక్ట్ అని చెప్పే దారిలో ఉంటారు. సో అలాంటి వాళ్ళు ఏంటంటే పని స్టార్ట్ చేసినా వాళ్ళది సరిగ్గా చేయలేరు, లేదంటే అసలు పని స్టార్టే చేయకుండా ఆలోచిస్తూనే ఉంటారు. మరొక కారణం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ లేకుండా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లో బాధపడుతూ ఉండే వాళ్ళకి ఈ ఓవర్ థింకింగ్ అన్నది ఎక్కువ ఉంటుంది. నేను చెయ్యగలనా లేదా, చేస్తే ఏమవుతుంది, నాలో ఆ సత్తా ఉందా లేదా, ఇలా రకరకాలుగా ఆలోచిస్తాం. అంటే ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు స్టేజ్ మీద ఎక్కి పాడాలి అనిపించింది అనుకోండి, కానీ స్టేజ్ ఫియర్ ఉంటుంది, నేను కరెక్ట్గా చేయగలనా లేదా. మనలో టాలెంట్ ఉంటుంది కానీ స్టేజ్ అంటే భయం, అలాగే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండదు, నేను చేయలేనేమో అన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం వల్ల కూడా ఈ ఓవర్ థింకింగ్ అన్నది వస్తుంది. ఈ ఓవర్ థింకింగ్ మన లైఫ్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూద్దాం. ఏంటి గురు, ఓవర్ థింకింగ్ వల్ల లైఫ్ ఎఫెక్ట్ అవుతుందా అని మీరు నన్ను అడగచ్చు. ఖచ్చితంగా ఎఫెక్ట్ అవుతుంది. ఓవర్ థింకింగ్ ఎక్కువగా చేస్తే మన మెంటల్ కండిషన్ బాగా దెబ్బతింటుంది, యాంగ్జైటీ బాగా పెరిగిపోతుంది, డెసిషన్స్ ఏవి కరెక్ట్గా తీసుకోలేం, కాన్సన్ట్రేషన్ బాగా ఎఫెక్ట్ అవుతుంది, సరిగ్గా నిద్ర కూడా పట్టదు, అలాగే మానసికంగా ఎమోషనల్గా కూడా చాలా ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటాం. ఈ ఓవర్ థింకింగ్ తగ్గడానికి మనం పెద్ద పెద్ద పనులేం చేయక్కర్లేదు, వెంటనే సైకాట్రిస్ట్ దగ్గరికి ఏం వెళ్ళిపోక్కర్లేదు. చాలా సింపుల్ టిప్స్ ఫాలో అయితే ఈ ఓవర్ థింకింగ్ని బ్రేక్ చేయొచ్చు. అదేంటో ఇప్పుడు క్లియర్గా చూసేద్దాం. మీరు ఎప్పుడు ప్రెసెంట్లో ఉండాలి, అంటే మైండ్ఫుల్నెస్, ఇప్పటి గురించి ఆలోచించడం. అట్లా ఉంటే మీకు ఓవర్ థింకింగ్ అన్నది చాలా వరకు తగ్గుతుంది. దీన్ని మీరు అచీవ్ చేయాలి అంటే బ్రీతింగ్ పైన కాన్సన్ట్రేట్ చేయడం, లేదంటే మెడిటేషన్ చేయడం, లేదంటే ఏదో ఒక పని సెలెక్ట్ చేసుకుని ఆ పని మీద మాత్రమే ఫోకస్ చేయడం. అలాగే డెసిషన్ తీసుకోవడానికి ఒక ఫిక్స్డ్ టైం అన్నది మీరు కేటాయించాలి. ఓవర్ థింకింగ్ చేసేవాళ్ళు డెసిషన్ తీసుకోవడానికి ఆలోచిస్తూనే ఉంటారు, వాళ్ళు ఆ డెసిషన్ తీసుకోరు, ఆ పని చేయరు. సో దీన్ని బ్రేక్ చేయాలి అంటే మీరు ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి. అంటే మీరు ఒక నిర్ణయం తీసుకుంటున్నారంటే మీరు ఒక టైం ఫ్రేమ్ పెట్టుకోవాలి. మీరు ఇప్పుడు జిమ్కి వెళ్ళాలి అని అనుకున్నారు అంటే అది మీరు 1 డే లోపు డిసైడ్ చేసేసుకోవాలి. ఆ 1 డే లోపు డిసైడ్ చేసుకుని వెళ్ళాలా వద్దా అని మీరు ఫిక్స్ చేసుకోవాలి. అలాగే మీకు నెగిటివ్ ఆలోచనలు వస్తే వాటిల్ని లాజిక్ ద్వారా మీరు డిఫెన్స్ చేసుకోగలగాలి. అంటే ఇప్పుడు మీరు ఏవైనా చెయ్యలేను అని మీకు అనిపిస్తే దాన్ని ముందే మీరు కొంచెం నేర్చుకుని, దానికి సంబంధించిన పని మీరు కొంచెం స్కిల్ ముందే నేర్చుకుని చెయ్యడం ద్వారా మీరు ఆ నెగిటివ్ ఇంపాక్ట్ని తగ్గించుకోగలరు. అంటే ఎగ్జాంపుల్, మీకు ఇప్పుడు క్రికెట్ ఏమైనా ఆడాలి అని ఉంది అనుకోండి, బేసిక్ ప్రాక్టీస్ చేసుకుని వెళ్తే మీరు కొంతవరకు ఆ భయాన్ని తగ్గించుకుని బెటర్గా ఆడచ్చు. అలాగే ఏదైనా ప్రాబ్లం వచ్చింది అంటే మీరు దాన్ని ఓ భూతద్దంలో పెట్టి చూడకుండా ప్రాబ్లమ్ని డివైడ్ చేయండి. అసలు ఏమిటి ప్రాబ్లం అని డివైడ్ చేసి
వన్ బై వన్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళండి. అప్పుడు మీకు యాంగ్జైటీ అనేది చాలా వరకు తగ్గుతుంది, ఓవర్ థింకింగ్ కూడా తగ్గుతుంది. ఎగ్జాంపుల్, ఇప్పుడు మీరు క్రికెట్ ఆడడానికి వెళ్ళారనుకోండి, మంచి టీం లేదు, మంచి క్యాప్టెన్ లేరు, బ్యాట్ లేదు, బాల్ లేదు, ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కానీ మీరు క్రికెట్ ఆడాలి అనుకుంటున్నారు. అలాంటప్పుడు మీ ప్రాబ్లమ్స్ని మీరు విభజించుకోవాలి. ఏం చేయాలి? మంచి టీంని ఫామ్ చేసుకోవాలి, మంచి బ్యాట్ ఒకటి తీసుకోవాలి, మంచి లీడర్ని ఒకటిని అపాయింట్ చేయాలి. దీని ద్వారా మీరు ప్రాబ్లమ్స్ని డివైడ్ చేసుకుని దానికి సొల్యూషన్ ఒక్కొక్క దానికి పెడుతూ కూర్చుంటే అప్పుడు మీకు దానికి ఒక క్లారిటీ వస్తుంది, మీకు యాంగ్జైటీ, ఓవర్ థింకింగ్ కూడా తగ్గుతుంది. అలాగే మీకు వచ్చే థింకింగ్ అన్నిటినీ ఒక నోట్బుక్లో రాసుకోండి. ఇలా రాసుకుని పెట్టడం వల్ల అసలు ఈ థింకింగ్ అన్నీ మీకు కనిపిస్తుంది. నేను ఇంత ఆలోచిస్తున్నానా అన్నది మీకు తెలుస్తుంది. అలా రాసుకొని పెట్టుకుని దీంట్లో ఏవి అక్కర్లేని ఆలోచనలు అన్నది మార్కౌట్ చేసుకుని వాటిని స్ట్రైక్అవుట్ చేసుకుంటూ వస్తే అప్పుడు నేను ఏది ఆలోచించాలి, ఏది అవసరమైన ఆలోచన అనేది మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇవన్నీ కూడా చేస్తున్నా మీకు ఏ క్లారిటీ లేదు, ఈ ఓవర్ థింకింగ్ తగ్గట్లేదు అంటే మీరు ఎవరైనా మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మిమ్మల్ని మంచిగా గైడ్ చేస్తారు. సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళే వాళ్ళు అందరూ పిచ్చివాళ్ళు కాదు. పిచ్చివాళ్లే సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళరు, సైకాట్రిస్ట్ దగ్గరికి వెళ్ళరు. మన మెంటల్ ఇష్యూస్ ఏ ఉన్నా సరే మనం సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళొచ్చు, అదేం ప్రాబ్లం లేదు. ఈ ఓవర్ థింకింగ్ కూడా వన్ ఆఫ్ ఏ సైకలాజికల్ ప్రాబ్లమ్స్. దీన్ని తక్కువగా అంచనా వేసి నెగ్లెక్ట్ చేయకండి. ఇది మీ హెల్త్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. మెంటల్ హెల్త్ డ్యామేజ్ అయితే ఫిజికల్ హెల్త్ కూడా ఈజీగా డ్యామేజ్ అయిపోతుంది. సో ఈ ఓవర్ థింకింగ్ సిమ్టమ్స్ ఏంటి అని మీకు అర్థమైంది కదా. అలాగే దీని ట్రీట్మెంట్ కూడా ఇండివిజువల్ బట్టి మారుతూ ఉంటుంది. ఇది బేసిక్ ట్రీట్మెంట్స్, ఇవి ట్రై చేసి చూడండి. ఇవి సెట్ అవ్వకపోతే మీరు మంచి సైకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి చూపించుకోండి. సో ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, యూస్ఫుల్ వీడియోస్ కోసం మీరు ఖచ్చితంగా హెల్త్ ముఖ్యం బిగిలే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్, share and follow on Instagram and Facebook also. Thank you.